అందరికీ నమస్కారం. మిత్రులారా, కొలెస్ట్రాల్ ఈ బ్లడ్ వెజల్స్‌లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయితే హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్తున్నారు కదా! దానికోసమే ఏమాత్రం కొంచెం కొలెస్ట్రాల్ పెరగగానే దానికి టాబ్లెట్స్ వాడేస్తున్నారు. స్టాటిన్ డ్రగ్స్, కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడేసుకుంటున్నారు కదా! దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్స్‌కి ఇంకా మళ్ళీ వేరే టాబ్లెట్స్ ఇది ఇంకా జరుగుతూనే ఉంటుంది. మీ బాడీలో అంటే యాక్చువల్‌గా చాలా కేసులు ఏదో మార్షల్ చెకప్ వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్‌గా బయటపడతాయి. ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ నీ కొలెస్ట్రాల్ పెరిగింది కదా అని చెప్పి టాబ్లెట్ స్టార్ట్ చేసేస్తారు. కాస్త ఒక డోస్ ఇప్పుడు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఒక 200, 250 ఉండంగానే నీకు ఇంత ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈసీజీకి వెళ్ళాలని చెప్పి సజెస్ట్ చేసేస్తావు. ఈసీజీని ఇచ్చి ట్రెడ్మిల్ నుంచి టూడియోకో నుంచి యాంజియోగ్రామ్ నుంచి తర్వాత ఏం చేస్తారో తెలియదు. కానీ మీ బాడీలో కొలెస్ట్రాల్ పెరిగింది, యాక్సెప్టెడ్. అది మీకు డేంజరస్ లెవెల్లో ఉందా అన్నది మీరు చూసుకోవాలి. ఓన్లీ ఆ రీడింగ్ చూసి డేంజరా కాదా అని కాదు చెప్పాల్సింది. కొంతమందికి కొలెస్ట్రాల్ 100, 80 ఉన్నా కానీ వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు. ఇంకొంతమందికి 800, 900 ఉన్నా కానీ వాళ్ళకి రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ బాడీ తీరది, బాడీ రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి. మీ బాడీ ఎటువంటిదో తెలుసుకుంటే కదా మీకు ఆ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ డేంజరా కాదా తెలిసేది. నేను చెప్పే లాజిక్ అర్థమవుతుందా? కొన్ని లక్షణాలు ఇస్తుందండి. నిజంగా మీకున్నటువంటి కొలెస్ట్రాల్ మీకు డేంజరా కాదా తెలుసుకోవాలంటే కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. దాన్ని మనం పట్టించుకోవాలి. అవి ఉంటే ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ ఏ రేంజ్లో ఉన్నా కానీ డేంజర్లో ఉన్నట్టే లెక్క. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. అంటే కాళ్ళకి చేతులకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. తొందరగా అలసిపోతారు. అంటే ఏదో ఎక్కువ పని చేస్తే అలసిపోవడం కాదు, రెగ్యులర్గా చేసేటువంటి పని. లేడీస్ అయితే ఇంట్లో వంట చేయడం కానీ, మీరు రెగ్యులర్గా చేసే ఆఫీస్ వర్క్ చేయడం కానీ, రెగ్యులర్గా తిరిగే ప్లేస్లో 4 మెట్లు ఎక్కడం కానీ, ఇటువంటిది చేస్తూ ఉండేది కూడా అలసట అనిపిస్తుంది, గిడ్డినెస్ కూడా వస్తుంది, కొన్నిసార్లు కళ్ళు కూడా తిరిగినట్టు అనిపిస్తాయి. ఇటువంటిది కనిపిస్తుంటే మీకు సర్క్యులేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అని అర్థం. అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం, రెగ్యులర్గా చేసే పనులకే బ్రీతింగ్ ప్రాబ్లం. అంతెందుకు, కూర్చున్నప్పుడే సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఆయాసంలాగా అనిపిస్తుంది, ఏమి 4 అడుగులు వేయకుండానే. అటువంటి కండిషన్ కనిపిస్తే హార్ట్కి, లంగ్స్ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ వెళ్తుంది అని అర్థం. అలాగే చెస్ట్ పెయిన్ రావడం, అంటే ఛాతీకి యూజువల్గా లెఫ్ట్ సైడ్ వస్తేనే హార్ట్ అనుకుంటాం, కానీ రైట్ సైడ్ కూడా రావచ్చు. ఎందుకంటే లంగ్స్ 2 వైపులా ఉంటాయి కదా. మనకు హార్ట్ నుంచి, రైట్ హార్ట్ నుంచి బ్లడ్ లంగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్ హార్ట్కి వస్తుంది. కాబట్టి రైట్ సైడ్ కూడా చెస్ట్ పెయిన్ అనిపించడం, అంటే ఈ గ్యాస్ ప్రాబ్లంలే అనుకుని చాలామంది రైట్ సైడ్ వచ్చిందని చెప్పి కాస్త రిలాక్స్ అవుతూ ఉంటారు, కానీ అది కూడా హార్ట్కి సంబంధించిందే కావచ్చు. అలాగే నడుము నొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్, మీరు ఎక్స్రే తీస్తే లేదా ఎంఆర్ఐ తీస్తే అక్కడ డిస్క్లు బయటకు వచ్చి ఉండవు, నార్మల్గా ఉంది ఉంటారు. ఏదో మజిల్ స్ట్రెయిన్ అయిపోయింది నీకు, అందుకోసమే రావడం. మజిల్ ఎందుకు స్ట్రెయిన్ అవుతుందంటే మీరు ఏమైనా పని చేస్తే, ఏదో బరువులు లేపడం, అటువంటి ఏమీ చేసి ఉండము, కానీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది. ఎందుకో తెలుసా? బ్యాక్ ఉండేటువంటి మజిల్స్ పెద్ద మజిల్స్ ఉంటాయి, లాటిస్మస్ డార్సీ, ట్రాపెజియస్, రాంబాయిడ్స్, ఇటువంటి పెద్ద పెద్ద మజిల్స్. వాటికి సర్క్యులేషన్ ప్రాపర్ కావాలి. అది కాలేదు అంటే ఎక్కడో సర్క్యులేషన్ లో బ్లాక్ తయారైందని ఇంపాక్ట్ అవుతుంది, నేరోగా సర్క్యులేషన్ వస్తుంది అని అర్థం. అలాగే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, ఈడీ ప్రాబ్లం. అంటే పెనిస్ ఎరెక్షన్ అనేది తగ్గిపోవడం, చాలా తొందరగా పడిపోవడం, ఎరెక్షన్ కాకపోవడం, ఎరెక్ట్ అయినా తొందరగా పడిపోవడం, ఎర్లీ ఎజాకులేషన్ అంటారు. అటువంటి మళ్ళీ ఏ ప్రాబ్లం ఉండదు. అంటే మీకు షుగర్ టాబ్లెట్ ఉండవు, ఎటువంటి మందులు వాడు, స్ట్రెస్ లేదు, నార్మలే ఉంటారు, కానీ ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. ఇంకా ముఖ్యమైనది, కాళ్ళు చేతులు చాలా పెయిన్ఫుల్ గా ఉండి దాంతో పాటు చల్లబడిపోవడం. ఇటువంటి లక్షణాలు కనిపించాయంటే మీకు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ దాని రేంజ్ ఎంత అన్నదే మర్చిపోండి. ఖచ్చితంగా మీ సర్క్యులేషన్ అది ఇంపాక్ట్ చేస్తుంది, సర్క్యులేషన్ లెవెల్స్ తగ్గిస్తుంది అని ఖచ్చితంగా దాని గురించి జాగ్రత్తలు పడాల్సింది. మీ కొలెస్ట్రాల్ లెవెల్ ఇటువంటి లక్షణాలు ఏం కనిపించలేదు, మీ కొలెస్ట్రాల్ 300, 400 పట్టించుకోవద్దు, దాని అవసరం లేదు. అది మీ సర్క్యులేషన్ ఇంపాక్ట్ చేయకపోతే మీరెందుకు దాని గురించి కంగారు పడతారు? ఇంపాక్ట్ చేస్తుంది ఏమో, చేయకపోతే మీరు మందులు పడితే ఏం ప్రయోజనం? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావా? ఒకసారి మీరు వాడేటువంటి కొలెస్ట్రాల్ టాబ్లెట్ ని గూగుల్లో కొట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సో అండ్ సో మెడిసిన్ కొట్టండి, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మీరే చూసుకోండి. రాబోతుంది ఏమో అనుకుని కొత్త జబ్బులు మనం తెచ్చుకోవడం ఏంటి? ఇదేం దరిద్రం. కాబట్టి మిత్రులారా, ఓన్లీ రీడింగ్స్ చూసి కంగారు పడొద్దు, రీడింగ్స్ బట్టి మీకు లక్షణాలు ఉంటే కంగారు పడాలి. సరేనా? జాగ్రత్త పడతారు కదా. మరోసారి విడితే మళ్ళీ తెలుసుకుందాం. నమస్తే.